కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటం. హనుమకొండలోని 54వ డివిజన్ పరిధిలో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. హనుమకొండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశానని అంటున్న రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. హన్మకొండ జిల్లాలోని 54వ డివిజన్లో హనుమాన్ నగర్కి సంబంధించి ఇక్కడ ఉచిత కంటి శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పేద ప్రజలకైతే ఉచిత కంటికి సంబంధించి ఆ వివరాలకు సంబంధించి శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఒక వందల సంఖ్యలో అయితే వృద్ధులు సంబంధించి మధ్య వయసు ఉన్న వారైతే ఉచిత కంటి శిబిరానికి వచ్చి వారైతే రుద్ర ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి పేరం గోపీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ప్రోగ్రామ్ సంబంధించి వివరాలు ఏంటి? రుద్ర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు అన్న. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి ఉచిత కంటి వైద్య శిబిరం అని అంటే శస్త్రచికిత్స ఎవరికైతే కంటి పొరలు కానీ శుక్లాలు కానీ ఉన్న వారికి శంకరాయ హాస్పిటల్ నానక్రామ్గూడ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏంటంటే ఉచిత శస్త్రచికిత్స అంటే ఎట్లాంటి వాళ్ళనంటే మన చాలా సమాజంలో చాలామంది కూడా పెద్దలు ఉంటారు. ఎవరు ముసలి వాళ్ళు వృద్ధులు కొంచెం పేదలు ఉండి చేస్తే అది కొడుకు కష్టపడతాండు, చూపు వస్తలే అంటే సరే ఏది చూపు ఉన్నా కానీ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, అడగలేరు కొడుకు కష్టపడతాడు కదా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో నిర్లక్ష్యం చేస్తాను. అలాంటి వారి పెద్దలందరికీ కూడా మనం చేయూతనిచ్చిన వాళ్ళు అవుతాం, సాయం చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి అని శంకర ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తే కూడా అలాంటి పెద్దవాళ్ళందరూ కూడా మంచిగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మేము ఈ కార్యక్రమంలో రుద్ర ఫౌండేషన్ ద్వారా నుంచి గత 2017 నుంచి వెళ్ళి అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. అన్నీ కూడా యువత, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సమాజంలో ఎవరికైతే పేదలకు మనం చేయుతున్న ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ఇంతవరకు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ నుంచి ఏ ప్రదేశాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటివరకు 200 మంది వచ్చిందన్న. 200 మంది వరకు వచ్చారు. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్ధనపేట కానీ మన ఆసనపర్తి మండలి కానీ హనుమకొండ అంతా వరంగల్ రోడ్ అంటే ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా కానీ రావాలి. వాళ్లకు మన ఏ ఉద్దేశంతో అయితే సాయం చేద్దామని చెప్పేసి అని అన్నామో అది చేరాలని చేసినామని ఇక్కడి నుంచి వచ్చినాను. వివిధ ప్రాంతాల నుంచి వర్ధనపేట నుంచి వస్తున్నారు, హసన్పర్తి నుంచి వచ్చిండ్రు, వరంగల్ నుంచి వచ్చిండ్రు, మన హనుమకొండ నుంచి చాలామంది దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. అంటే చాలా మంది అంటే నిరుపేద ప్రజలు వస్తుంటారు ఈ ఉచిత శిబిరానికి సంబంధించి. ఒకవేళ చికిత్స అనంతరం అంటే ఏ విధంగా ఉండబోతుంది ప్రాసెస్ అని? అంటే వాళ్ళు చూపించుకున్న తర్వాత ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధమైన సహాయం అందుతుంది? ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు ఏదైతే సూచనలు చేస్తారో అవి సూచనలన్నీ పాటిస్తూ ఉన్న తర్వాత మళ్ళీ మనకు 4 రోజులకు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఆపరేషన్ చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎలాంటి వసతులు ఏవైతే చెప్తారో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మన హాస్పిటల్ నుంచి కూడా మన శంకర వైద్య వాళ్ళు కూడా అందిస్తారన్న. 1 మంత్ తర్వాత కూడా రివ్యూ ఉంటుంది. ఇంకా ఏదన్నా మనకి బిఫోర్ ఆపరేషన్ ఏమన్నా ఇంతకుముందు వరకు లేని ఏమన్నా జబ్బులు కూడా బయటపడ్డా కానీ దానికి అనుసంధానమైనవి ఆరోగ్యశ్రీ కింద కానీ వీళ్ళకి మళ్ళీ అసోసియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా చేపించడం జరుగుతుంది. అంటే మాకు తెలిసిన ప్రకారంగా గవర్నమెంట్ జాబ్ వదిలేసి మీ సేవకు వచ్చి ఎందుకు అలా? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసి సమాజ సేవ కోసం ఏ విధంగా రాబోతుంది అన్న? నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే ఒకటే ఉద్దేశం, నేను గెస్టెడ్ ఆఫీసర్గా ఉండి ఒక పచ్చపెన్ను పట్టుకొని నా సంతకము కేవలం పెద్దల కోసం పనిచేయడం అని కాకుండా పేదల కోసం ఉపయోగపడేటట్టు ఉండాలి. అంటే నేను ఆ పచ్చపెన్ను వదిలేసింది మళ్ళీ ఆ పచ్చపెన్ను పట్టుకొని ఒక సంతకం పెడితే పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను జాబ్కి రిజైన్ చేసిన. ప్రజాసేవలో ప్రత్యక్షంగా పాల్గొని ఈ సేవ చేస్తున్నాను.
రైట్, ఇది రుద్ర ఫౌండేషన్ సంబంధించి పేరం గోపికృష్ణ గారు చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా అది వదిలేసి పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అయితే రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మనం ఈరోజు చూసుకుంటే ఉచిత కంటి శిబిరం అనేది 54వ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 200 పైగా అయితే పేద మధ్యతరగతి సంబంధించిన వృద్ధులు మధ్య వయసు వారు అయితే వచ్చి ఉచిత కంటి శిబిరంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీరు వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇటు టిఫిన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఉచిత శిబిరానికి వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అయితే ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ఈ రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదైతే ఈ రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరమే కాకుండా ఇంకా అనేక ప్రోగ్రాంలు కూడా నిర్వహించామంటూ రుద్ర ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి